అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరికైనా వారు కోరుకున్న కోరిక చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించాలని, ఆ కోరిక త్వరగా నెరవేరాలన్న ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది సహజం కూడా. ఇవాళ ఈ వీడియోలో మీ ధర్మసమ్మతమైన కోరికలను వెంటనే నెరవేర్చుకోవటానికి ఎలా అయితే ఆ ముగ్గురు దైవదాసులు ఆ అర్రహ్ముర్ రాహిమీన్ అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏ విధంగా దువా అంటే వారి కోరికలను నెరవేర్చుకున్నారో అదే విధంగా మనం కూడా దువా చేసి మన ధర్మమైన కోరికలను నెరవేర్చుకుందాము. ఇంకో విషయం, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విధంగా చేసే దువా నేను నా క్లిష్ట పరిస్థితులలో ఖచ్చితంగా నా దువా నెరవేరాల్సిందే, ఇంకో మార్గమే లేదు అన్న సందర్భంలో నేను ఆచరించిన దువా పద్ధతి ఈ పద్ధతే. నా అనుభవంతో ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెహ్మత్తో అల్హమ్దులిల్లా నాకు వెంటనే నా దువా చాలాసార్లు అంగీకరించబడింది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో మీ ధర్మమైన దువాలను పొందాలన్న ఆశతో మీకు తెలియచేస్తున్నాను. శ్రద్ధగా వినేయండి. ఆ ముగ్గురు దైవదాసులు మరెవరో కాదు, పూర్వ ప్రవక్తల అనుచరులు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మతీలు అయిన మన అందరికీ గుణపాఠం తెలియజేయడానికి ఈ జీవిత గాథను వినిపించారు. ఈ గాథలో ఆ అల్లాహ్ ముగ్గురు దాసులు తమ కొన్ని ప్రత్యేక ఆచరణలను అల్లాహ్కు నివేదించి ప్రార్థించారు. వీటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అసలేంటా ప్రత్యేకతలు అంటే, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారట. ముగ్గురు వ్యక్తులు ఎటో వెళ్తుండగా వర్షం వచ్చి పడింది. దాంతో వారు ఒక కొండ గుహలో దూరారు. కానీ ఒక పెద్ద చెట్టు బండ దొర్లుకుంటూ వచ్చి ఆ గుహ ముఖద్వారాన్ని మూసివేసింది. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకడు మిగిలిన ఇద్దరితో ఇలా అన్నాడు: ప్రత్యేకంగా అల్లాహ్ కోసమే మీరు ఆచరించిన సత్కార్యాలపై దృష్టి పెట్టండి. ఆ సత్కార్యాల మాధ్యమంగా అల్లాహ్ను దువా వేడుకోండి. అలా చేస్తే కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ బండను లేక ఈ ఆపదను దూరం చేస్తాడన్న నమ్మకం ఉంది. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు: ఓ అల్లాహ్, నా తల్లిదండ్రులు ముసలివారు, నాకు చాలా మంది పిల్లలున్నారు. నేను మేకలు కాచుకుంటూ వాటి పాలు అందరికీ త్రాపించేవాణ్ణి. సాయంత్రం ఇంటికి రాగానే పాలు పిండి అందరికంటే ముందు నా తల్లిదండ్రులకు త్రాపించిన తరువాత గాని పిల్లలకు ఇచ్చేవాణ్ణి కాదు. ఒకరోజు అకస్మాత్తుగా మేత పొదలు నన్ను దూరంగా తీసుకువెళ్ళాయి. అంటే మేకల్ని మేపుకుంటూ దూరంగా వెళ్ళిపోయాను. సమయానికి ఇంటికి రాలేకపోయాను. పొద్దుపోయి ఇల్లు చేరేసరికి నా తల్లిదండ్రులు ఇద్దరూ నిద్రపోయారు. నేను యథావిధిగా పాలు పితికి పాల పాత్రతో నా తల్లిదండ్రుల వద్దకెళ్ళాను. వారి తలాపున నిలుచున్నాను. వారికి నిద్రభంగం కలిగించడానికి, వారికంటే ముందు నా పిల్లలకు పాలు తాగించడానికి నా మనసొప్పుకోలేదు. పిల్లలు నా కాళ్ళ దగ్గర కూలబడి ఆకలితో అలమటిస్తూ రోదిస్తున్నారు. అయినా నేను పాలపాత్రతో అలాగే నిలబడి ఉన్నాను. తెల్లవారే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అంటే నేను పాలపాత్రతో నిలబడి ఉన్నాను, పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు, నా తల్లిదండ్రులు నిద్రిస్తూనే ఉన్నారు. ఓ అల్లాహ్, నీకు తెలుసు, నేనీ పని కేవలం నీ ప్రసన్నత కోసం
నీ సంతోషం కోసమే చేసినట్లయితే మేము ఆకాశాన్ని చూడగలిగేంతగా ఈ రాయిని తొలగించు అని అతడు వేడుకున్నాడు. కాస్త ఆలోచించండి. మొదటి వ్యక్తి ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఎంత కఠినమైనదో ఒక్కసారి ఊహించండి. పగలంతా మేకలు మేపుతూ మేకల వెంట తిరిగి అలసి సొలసి సాయంత్రానికి గూటికి చేరిన మనిషి సహజంగానే మేను వాల్చాలని భావిస్తాడు. అలసట కారణంగా ఎప్పుడు మంచానికి అడ్డం పడదామా అని మనసు కోరుకుంటుంది. కానీ తల్లిదండ్రులు పాలు తాగకుండానే నిద్రపోయారు. తల్లిదండ్రులు కడుపు నింపడంలోనే దైవ ప్రసన్నత ఇమిడి ఉందని భావించిన ఈ వ్యక్తి వారు ఎప్పుడు మేల్కొంటే అప్పుడు వారికి పాలు తాపాలని పాలపాత్రతో తలగడ దగ్గర నిలుచున్నాడు. అంతేకాదు అతని పిల్లలు ఆకలితో అలమటిస్తూ తండ్రి కాళ్లకు చుట్టేసి ఏడ్చి ఏడ్చి అలసి కాలవడ్డనే కూలబడ్డారు. కానీ అతను మాత్రం తల్లిదండ్రుల హక్కును అందరికంటే ఎక్కువగా భావించి దైవ ప్రసన్నతను పొందడానికి తన వృద్ధ తల్లిదండ్రుల కంటే ముందు కన్న బిడ్డలకు కూడా పాలు త్రాపించకుండా మానసిక సంఘర్షణకు సిద్ధమయ్యాడు. చివరికి ఆ స్థితిలోనే భల్లున తెల్లారిపోయింది. అప్పుడు అల్లాహ్ రాయిని కాస్తంత జరిపాడు. దాంతో వారికి ఆకాశం కనబడసాగింది. తరువాత రెండవ వాడు ఇలా అన్నాడు, ఓ అల్లాహ్, మా బాబాయి బిడ్డ ఒక ఆమె ఉండేది. నేనామెను అమితంగా ప్రేమించేవాడిని. ఒక పురుషునికి ఒక స్త్రీపై ప్రేమ ఏ స్థాయిలో ఉండగల అవకాశం ఉందో ఆ స్థాయిలో నాకు ఆమె పట్ల ప్రేమ ఉండేది. నేనామెతో లైంగికంగా కలవాలన్న కోరికను వ్యక్తపరిచాను. 100 బంగారు నాణ్యాలు ఇవ్వనంత వరకు ఇలా జరగదని ఆమె చెప్పింది. నేను ప్రయత్నాలు ప్రారంభించి 100 బంగారు నాణాలు సంపాదించాను. వాటిని తీసుకొని నేనామె వద్దకు చేరుకున్నాను. తరువాత నేను ఆమె 2 తొడల మధ్యన కూర్చున్నాను లైంగిక సంపర్కం కోసం. అప్పుడామె, ఓ అల్లాహ్ దాసుడా, అల్లాహ్కు భయపడు, కట్టుబాట్లను తెంచకు అన్నది. వెంటనే నేను అల్లాహ్ భయంతో లేచి నిలబడ్డాను. లైంగికంగా ఆమెను కలవలేదు. ఓ అల్లాహ్, ఒకవేళ నీ దృష్టిలో నా ఈ చర్య కేవలం నీ ప్రసన్నత, నీ సంతోషం కోసమే అయినట్లయితే ఈ రాయిని తొలగించి మా మార్గాన్ని సుగమం చేయి. రెండవ వ్యక్తి ఆచరణ వల్ల కూడా ఒక ప్రత్యేకత స్పష్టమైంది. ఒక యువకుడు ఒక యువతిని అమితంగా ప్రేమిస్తాడు. వారిద్దరి మధ్య ఓ పెద్ద మొత్తం డబ్బు ఒప్పందం కూడా కుదిరిపోతుంది. ఏదో ఒక విధంగా అతను ధనాన్ని సంపాదించి ఆ యువతికి ఇచ్చేస్తాడు కూడా. జీవితంలో అన్నిటికన్నా ప్రియమైన కోరిక తీర్చుకోవడానికి అతనికి అన్ని విధాల అవకాశం సమకూరింది. అతడిక ఎలాంటి అవరోధం ఆటంకం లేకుండా తన కలను సాకారం చేసుకోవడానికి అన్ని మార్గాలు తెరుచుకున్నాయి. సరిగ్గా అదే సమయం అల్లాహ్ నామం ముందుకొస్తుంది. వెంటనే ఆ దాసుడు తన మనోవాంఛను అణుచుకొని దైవానికి భయపడుతూ ఆయన ప్రసన్నత కోరుతూ ఈ కార్యం నుండి వైదొలుగుతాడు. ఇది ఎంతటి కఠినమైన జటిలమైన ప్రయత్నమో మనసున్న ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనోవాంఛల్ని త్యాగం చేసిన ఈ ఆచరణ ఎంతటి గొప్ప ఆదర్శమో ఊహించండి. దీంతో అల్లాహ్ ఆ రాయిని మరి కాస్త జరిపాడు. అప్పుడు మూడవ వాడు కూడా ఇలా అన్నాడు, ఓ అల్లాహ్, నేను ఒక పూట ధాన్యం ఇస్తానని ఒక వ్యక్తిని కూలికి పెట్టుకున్నాను. ఆ వ్యక్తి పని పూర్తి చేసి కూలీ ఇవ్వమని అడిగాడు. కానీ నేను కూలీ ఇస్తుండగా
తీసుకోకుండా వెళ్ళిపోయాడు. తనకు రావాల్సిన హక్కును తీసుకోవడానికి తిరిగి రాలేదు. అయితే నేను అతడి కూలి గింజలతో సేద్యం ప్రారంభించాను. అలా సేద్యం చేస్తూనే పోయాను. చివరికి నేను ఆ పైకంతో చాలా పశువుల కాపరులను పోగు చేశాను. ఒక సుదీర్ఘ కాలం తరువాత ఆ కూలివాడు నా దగ్గరికొచ్చి, దైవానికి భయపడు, నన్ను అన్యాయం చేయకు, నా హక్కును నాకిచ్చేయి అన్నాడు. అప్పుడు నేను, ఈ పశువులను వాటి కాపరులను తీసుకెళ్ళు, ఇది నీ హక్కు అన్నాను. అప్పుడతను, ఓ దైవదాసుడా, అల్లాహ్కు భయపడు, నన్ను ఎగతాళి చేయకు అన్నాడు. నేను నీతో వేలాకోలం చేయడం లేదు. ఈ పశువులను వీటి కాపరులను తీసుకెళ్ళు, ఇవన్నీ నీవే అన్నాను. అప్పుడతను వాటన్నిటినీ తోలుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్, నీ దృష్టిలో నా ఈ చర్య కేవలం నీ ప్రసన్నత, నీ సంతోషం కోసమే అయినట్లయితే నువ్వీ రాయిని పూర్తిగా తొలగించు అని వేడుకున్నాడు. మూడవ వ్యక్తి ఆచరణ ప్రాముఖ్యత కూడాను. రోజూ కూలి ధాన్యం రూపంలో ఒక వ్యక్తి దగ్గర ఉండిపోయాయి. ఆ వ్యక్తి ఆ ధాన్యాన్ని తన చేలో నాటాడు. దాని ద్వారా వచ్చిన పంటను ఆ కూలి మనిషి హక్కుగా భావించి ఆ లెక్కను వేరుగా ఉంచాడు. ఆ విధంగా అది పెరుగుతూ పెద్ద పశు సంపదగా మారిపోయింది. కొంతకాలం గడిచిన తరువాత ఆ కూలివాడు తిరిగొచ్చినప్పుడు ఈ నిజాయితీపరుడు, అమానతుదారుడైన వ్యక్తి తన శ్రమతో, తన ప్రయత్నాలతో కూడబెట్టిన సంపదంతా ఆ కూలివాడికి దారాదత్తం చేశాడు. ఆ సమయంలో శైతాన్ అతని మనస్సులో ఎంత దురాశను రేకెత్తించి ఉంటాడో ప్రతి మనిషి అంచనా వేయవచ్చు. తన రెక్కల కష్టంతో చెమటోడ్చి సంపాదించిన ఈ సంపాదనను గురించి ఆ కూలి వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. ఇలాంటి కష్టార్జితాన్ని ఎవరో అనామకుడికి దారాదత్తం చేయక తానే ఉంచుకోవాలని, దానికి అన్ని అవకాశాలు ఉన్నాయని మనసు ఎంత బలంగా కోరుకొని ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఆ దైవదాసుడు అల్లాహ్ ప్రసన్నత కోసం తన ఈ మనోవాంఛను త్యాగం చేసి ఆ సంపదనంతా ఆ కూలివాడికి అప్పగించాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పండును తొలగించి మార్గం తెరిచేశాడు. అల్లాహు అక్బర్. అదేవిధంగా ఈ మూడు ఆచరణలకు సంబంధించిన చెప్పుకోదగిన ప్రముఖాంశం కూడా మరొకటుంది. అదేమిటంటే, వీటిలో ఏ ఒక్కటి ధార్మిక సంబంధమైన ప్రసిద్ధ ఆచరణ కాదు. అంటే నమాజు కానీ, జిక్కర్ కానీ లేదు. ఒకటి సామాజికమైనది, ఒకటి వ్యవహార శైలికి సంబంధించినది, మరొకటి కేవలం దైవభీతితో తన మనోవాంఛ త్యాగానికి సంబంధించినది. ఈ హదీసు అంటే ముగ్గురి దైవదాసుల జీవిత గాథ ద్వారా తెలుస్తున్న మరో విషయం ఏమిటంటే, ఏ దాసుడైనా చిత్తశుద్ధితో కూడిన తన సత్కార్యాలను ప్రార్థనల సమయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు వాటిని వసీలాగా అంటే సాధనంగా నివేదించుకోవచ్చు అన్నది. ఇంకా సులభంగా చెప్పాలంటే, మనం ప్రేమించే వారి కోసం ఏదైనా త్యాగం ఖచ్చితంగా మన జీవితంలో చేసే ఉంటాము. మనుషులకి మనం ఎన్ని త్యాగాలు చేసినా ఎదుటి మనిషి కొన్ని గుర్తిస్తారు, కొన్ని గుర్తించరు. అప్పుడు కొందరు ఆ త్యాగాన్ని వ్యక్తపరుస్తారు, కొందరు మనస్సులో నీకోసం నేను ఈ త్యాగం చేశా, అది చేశా అని అనుకుంటారు. ఇది మానవుల సహజ ఆలోచన వైఖరి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మీరు ఏం చేశారో, ఏం చేస్తున్నారో, మీ గుండెలలో ఏముందో అన్నీ తెలుసు.
మీరు అల్లాహ్ సుబ్హాన వతాలా కోసం చేసిన చిన్నదైనా పెద్దదైనా ఒక్క త్యాగాన్ని మీ దువాలో ఆ త్యాగం గురించి ఒక్కసారి విన్నవించుకొని చూడండి. వల్లాహి ఆ అల్లాహ్ సుబ్హాన వతాలా మీ మార్గాన్ని ఎంత సులువు చేసి మీ ఒడిలో మీ ధర్మమైన కోరికలతో అంతకు మించిన దానితో నింపివేస్తారో. నావి మీవి ధర్మమైన కోరికలన్నీ అల్ ముజీబ్ అయిన ఆ అల్లాహ్ సుబ్హాన వతాలా స్వీకరించి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హానల్లాహ్.